మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుండి 8 వచనాలలో వ్రాయబడినటువంటి సత్యమును మనం ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభుల వారు ఈ సంఘటన జరిగే సమయానికి ఒక ఇంటిలో కూర్చొని పరలోక తండ్రి యొక్క సువార్తను వారికి ప్రకటిస్తూ ఉన్నారు. దీని వివరణ మనకు మార్కు సువార్త 2వ అధ్యాయంలో చాలా వివరంగా చూడగలం. ఈ సంఘటన ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఒక పక్షవాయు గల యొక్క వ్యక్తిని ప్రభు వద్దకు తీసుకొని వచ్చారు. మార్కు సువార్త ప్రకారం వారికి వాకిట స్థలం లేదు. ఇంటి కప్పు తీసి ప్రభు ఉన్న స్థలంలో ఆ వ్యక్తిని దింపినట్లు మనం చూస్తాం. ప్రభు ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఆయన వద్దకు వారు దింపారో లేక తీసుకొని వచ్చారో, మొదట ఆ పచ్చగాయ గల వ్యక్తి వైపు ఆయన చూడలేదు. కానీ ఎవరైతే ఆ వ్యక్తిని వారి యొక్క శక్తిని బట్టి, వారి విశ్వాసమును బట్టి, వారి నమ్మకాన్ని బట్టి ప్రభు వద్దకు తీసుకొని వచ్చినటువంటి వారిని మొదట ప్రభువు చూచారు. వారి విశ్వాసాన్ని చూచారు, వారి నమ్మకాన్ని చూచారు. ఒక వ్యక్తిని ప్రభు వద్దకు తీసుకురాగలిగినప్పుడు ఒక విశ్వాసంతో తీసుకురావాలి అన్నది అక్కడ మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. వారి విశ్వాసమును చూసి, వారి నమ్మకమును చూసి ప్రభు ఏమంటున్నాడంటే, పక్షవాయువు గల వ్యక్తికి ఆరోగ్యం అవసరం, కానీ అక్కడ దేవుడు ఆ వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వడం లేదు. మొదట నీవు ధైర్యంగా ఉంది అంటున్నాడు. నీ స్నేహితులు లేక నేను తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు తీసుకొచ్చారో అన్నది ఒకవేళ కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి సరిగా తెలియకపోవచ్చు. కారణం, ఆయన అనారోగ్య పరిస్థితులను బట్టి అనేక చోట్ల ఆయనను ఇంతకు మునుపు వారు తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. అయితే ఈ సమయంలో మొదట ఆ యొక్క అస్వస్థతగా ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ధైర్యాన్ని నింపుతున్నాడు. ఈ ధైర్యము ఎక్కడి నుండి మరి ఆయనకు వస్తుంది అంటే, నిన్ను తీసుకొచ్చిన వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడికి తీసుకొని వచ్చారు కాబట్టి వారి విశ్వాసాన్ని బట్టి కుమారుడాన్ని పాపములు క్షమింపబడి ఉన్నవి. దేవుని ప్రియబిడ్డలారా, విశ్వాసంతో జీవిస్తున్న మన జీవితంలో మన విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి పాపములు క్షమింపబడే రీతిగా ఉండాలి. మన నమ్మకాన్ని బట్టి, మన యొక్క పట్టుదలను బట్టి ప్రభువు ఎవరిని మనం ప్రభు వద్దకు తెస్తామో వారిని క్షమించే రీతిగా మన విశ్వాసం ఉండాలి అని ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని అక్కడ దించాడో లేక ఉంచాడో, ప్రభు ఆ వ్యక్తికి ధైర్యం చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, పరిపెత్తుకొని నడువు. మొదట ఆయనతో మాట్లాడలేదు. వారి విశ్వాసాన్ని దేవుడు అక్కడ ప్రకటించాడు. తదుపరి ఆయనకు ధైర్యం చెప్పాడు. మూడవదిగా లేచి వెళ్ళమని చెప్పుచున్నాడు. అనగా మొదటే ఆయన స్వస్థపరచడానికి శక్తిమంతుడే దేవుడు, స్వస్థపరచగలడు. అయితే పాపము మనలో ఉన్నప్పుడు మనకు జరగవలసిన కార్యాలు ఏవి కూడా భూమి మీద జరగవు. పాపము మనము రాజ్యం వెళుతున్నప్పుడు మన జీవితంలో జరగవలసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, రోగాలకు విడుదల జరగదు. పాపము మన నుండి వేరుపరచబడాలి, మనకు పరిశుద్ధులుగా చేయబడాలి. తరువాతనే ప్రభు కార్యాలు మన జీవితంలో జరుగుతాయన్న సత్యాన్ని ఆ పక్షవాయువు గల రోగి ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మొదట ధైర్యం చెప్పి పాపములను క్షమించి, ఆ పాపములను క్షమించి అధికారము కలిగినటువంటి దేవుడు ఈయన కనుక తరువాత ఆ వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ ప్రక్రియ, ఈ కార్యమంతా జరగడానికి కారకుల వలనగా వారి స్నేహితులు లేక మందిరానికి వచ్చేటువంటి వారు, ఒకరిని గురించి విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వారు, ఒకరిని గురించి దేవుని పెట్టుకునేటువంటి వారు, వారి విశ్వాసమును బట్టి ఒక వ్యక్తి జీవితము బాగుపడినది, ఒక వ్యక్తి విశ్వాసము మరి ఇంకా గొప్పగా ఉండడానికి ఒక మార్గం ఏర్పడినది, ఆయన రోగము బాగా అవడానికి కూడా వారి విశ్వాసమే కారణమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అనేక దినముల నుండి ప్రభు మందిరానికి వచ్చినటువంటి మనం మన విశ్వాసాన్ని బట్టి ఎందరో బలహీనులమైన వారు ఉన్నారు.
ఆయనకైతే కాళ్ళు చేతులు కదలలేని స్థితి, పక్షవాయు గల వ్యక్తికి. కానీ కాళ్ళ నుండి, చేతుల నుండి, నోరు నుండి, కన్ను నుండి, సమస్త శరీరము బాగుండి కూడా ప్రభు మందిరానికి రానికటువంటి అనేక విగత జీవులు ఉన్నాయి. కదులుచున్నారు కానీ ఆ కదలికకు ఎవరు కారణమో అని తెలియలేని ఎన్నో జీవితాలు ఈ లోకంలో ఉన్నాయి. మరి అటువంటి వారిని కనీసం ప్రభుత్వకు నడిపించడానికి మన విశ్వాసం ఎంతవరకు పనిచేస్తుంది? ఎంతవరకు మన విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి జీవితాన్ని మనం మార్చగలుగుతున్నాం, ఒక వ్యక్తి భవిష్యత్తును మనం మార్చగలుగుతున్నాం, ఒక వ్యక్తికి ఉన్న రోగాన్ని ఎలా మనం విడుదల చేయించగలుగుతున్నాం? నీ విశ్వాసం బట్టి, నీ నమ్మకమును బట్టి ఇదిగో అనేకులకు నీవు ఉపకారిగా ఉంటావు. అపకారం చేసేవాడిగా కాదు, కానీ నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం బట్టి ఇతరులకు మేలు చేసేవాడిగా దేవుడు ప్రభు మందిరానికి వచ్చే నిన్ను, నన్ను, అందరినీ వాడుకునేటువంటి వాడై ఉంటున్నాడు. ఇక్కడ బాగు చేసిన తర్వాత అక్కడ శాస్త్రులు, శాస్త్రులు ఉన్నారు. వారు ఏమంటున్నారంటే, ఈయన దేవదూషణ చేయించున్నాడు, దేవుని నామమున రోగాలు బాగా చేస్తున్నాడు అని విమర్శ చేస్తున్నారు. ఈ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, అధికారుల యొక్క ఆలోచన ఏంటంటే, ప్రభు చేసే గొప్ప కార్యాలను బట్టి అనేకులు ఇంతవరకు వారు ఏర్పరచబడిన వారి మాటలు వింటూ మందిరానికి వెళ్ళేటువంటి వారు, ప్రభువు కూడా మందిరానికి, యెరూషలేము మందిరానికి వెళ్ళేటువంటి వారు, ఇప్పుడు ప్రభు మాటలను బట్టి, ప్రభు ఇచ్చే స్వస్థతలను బట్టి, ప్రభు చెప్పే వాక్యములను బట్టి మారుమనసు పొంది అందరూ ప్రభువుని వెంబడిస్తుంటే వారు జరిపే కార్యాలకు, వారు జరిపే పనులకు ఎవరు వెళ్ళడం లేదు. అక్కడ వారికి వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఇలాగూ వీళ్ళందరినీ తీసుకెళ్తే మాకు వచ్చే రాబడి రాదు, మాకు జరగవలసినది జరగదు అనగా టోటల్ మీద ఈయన ఒక రోగాలుగా ప్రబలిపోయి ఒక రాజ్యాన్ని స్థాపించేవాడిగా ఉన్నాడు. ప్రత్యేకించిన పక్కకు ఒక గ్రూపును తయారు చేస్తున్నటువంటి ఒక దురాలోచన వారిగా బయలుదేరినది కనుక ప్రారంభంలోనే దీన్ని తుడిచివేయాలని వారి ఆలోచనలు ఉన్నాయి. అయితే వారు వారి హృదయాలలో మాత్రమే అనుకున్నారండి. శాస్త్రం బయటికి చెప్పడం లేదు. బయటికి చెప్పకుండా ఈయన దేవదూషణ చేయించున్నాడు. బైబిల్ చెప్తుంది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. నీ హృదయంలోనికి ఆలోచనలు రాకముందు ఎరిగినటువంటి వాడు నీ దేవుడే. ఆనాటి శాస్త్రులు హృదయంలో ఆలోచించారు. ఈ హృదయ ఆలోచన సాధారణ నుండి వారికి వచ్చినటువంటి ఒక లక్ష్యం. దైవ సన్నిధానంలో ఉన్నప్పుడు కూడా యెషయా 14వ ప్రకారం మహోన్నతునితో సమానంగా నా సింహాసనం చేసుకోవాలని కూడా ఏం చేశాడండి? ఆ దేవుడితో తలంచాడు, హృదయంలో ఆలోచించాడు. పరలోకం నుండి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. అదే ఆలోచన ఈ శాస్త్రంలో, పరిచర్యలలో, అధికారంలో ఉండేది. ఆనాడు శాస్త్రులు కానీ, పరిచర్యలు కానీ ఇలా వారి హృదయాలలో ఆలోచించుకునేవారు. మరి నేటి దినాలలో అనేకులు హృదయాలలో కాదండి, ఇతరులు చేసే దేవులకు అడ్డుపడుతూ, ఇతరులు చేసే మంచి కార్యాలకు అడ్డుపడుతూ, వారిని నిలబెట్టి వారితో మాటలలో ఉంచి చేసే కార్యాలు ఈ విధముగా తప్పు కదా అని ఎంచేటువంటి వారు నేటి సమాజంలో ఉన్నారు. శాస్త్రులాగా, పరిశీలనలాగా ప్రభు కార్యాలకు అడ్డుపడేవారు ఉన్నారు. వారు ఆ రోజు హృదయాలను తలంచారు. కానీ ఈనాడు అనేకులు ఎలాగ ఉన్నారంటే ప్రభు కార్యాలకు అడ్డుబండలుగా తయారయ్యారు. అందుకే ప్రభు అన్నాడు పేతురును, సాతానా నా వెనుకకు పో. ప్రభు కార్యాలకు అడ్డు తగిలి, ప్రభు కార్యాలను అడ్డుగా వస్తూ ఆ కార్యాలు జరగకుండా చేసేవారిని ప్రభు దృష్టిలో సాతాను ఒక ముద్ర దేవుడు వేశాడు. అయితే వేమన పద్ధతి ఉంటుందని, తప్పులున్నవారు తండోపదండము, ఊరి జనులకెల్లా ఉంది తప్పు, తప్పులున్నవారు తమ తప్పులేరు విశ్వనారాయణ వినరమేమ. అనేకులు తప్పులు చేస్తూ ఉంటారు. ఊరి జనులకు కూడా తప్పులు ఉంటాయి, కానీ తమ తప్పులను వారు తెలుసుకునలేరు. కానీ ఇతరుల తప్పులను మాత్రము వ్రేలెత్తి చూపించి ఆ కార్యాలకు లేక గొప్ప కార్యాలకు, ఆ విశ్వాసములకు అడ్డుపడేవారిగా ఉన్నాడు. ఇక్కడ సాక్షాత్ దైవ కుమారుడే కార్యం చేస్తూ ఉంటే దేవదూషణ అని ఆ గొప్ప కార్యానికి వారు అడ్డుపడుతుంటున్నారు. ఒక వ్యక్తి బాగుపడడం, ఒక వ్యక్తి జీవితం బాగుపడడం, ఆమె విశ్వాసం నుండి మరి అనేక వారి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి బాగోవడం చూసి సంతోషించవలసిన బదులు ఏమంటున్నారు? ఈ కార్యము సరైనది కాదు, ఇలా చేయకూడదు. వారు అక్కడ
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నుండి మనం నేర్చుకోవలసినది ఏంటనగా, ఒక వ్యక్తి దీన స్థితిలో ఉంటే, పడిపోయే స్థితిలో ఉంటే ప్రభు వద్దకు ఆయనను తీసుకురాగలిగినటువంటి ఒక మంచి మనసు మనకు ఉండాలి. అనేక దినముల నుండి ప్రార్థనలకు లేక భజనలకు దేవుని కార్యాలలో పాల్గొనేటువంటి మనం ఒక వ్యక్తి జీవితము మార్చగలిగినప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని బాగు చేసినప్పుడు నిజముగా ఆ ఆశీర్వాదాలు నీకు, నాకు, మన కుటుంబాలకు ఉంటాయి. మన ప్రార్థన భక్తి జీవితము అనేకులకు ఒక మార్గదర్శకం కావాలి. అనేకులు మన యొక్క భక్తి జీవితాన్ని చూసి, మన యొక్క ప్రవర్తనను చూసి, మనము జీవిత యథార్థతను చూసి అనేకులు ప్రభు వైపునకు నడుచువారిగా ఉండాలి. ఆ వ్యక్తులను బట్టి దేవుడు ఈ వచ్చిన వ్యక్తిని, బాగలేని వ్యక్తిని బాగు చేయగలిగాడు అంటే వారి యొక్క విశ్వాస జీవితం ఎంత గొప్పదో, వారి నమ్మకం ఎంత గొప్పదో, వారి ఏ హృదయంతో, ఏ ఆలోచనతో వారి స్నేహితుని తీసుకొని వచ్చారో వారిని బట్టి దేవుడు ఈయన పాపములు క్షమించాడు అనగా మన విశ్వాసమును బట్టి ఇతరుల పాపములు క్షమింపబడతాయని మన విజ్ఞాపన, ప్రార్థన, మన విన్నపాలను బట్టి దేవుడు క్షమిస్తాడన్న సత్యాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. రెండవది, రోగములను కూడా మన ప్రార్థనలను బట్టి, మన విశ్వాసాలను బట్టి ఒక వ్యక్తిలోని ఆ యొక్క ఎన్నో దినాలను ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలను కూడా దేవుడు బాగు చేయగలగటువంటి సత్యాన్ని తెలియపరుస్తుంటున్నాడు. దేవుని కార్యాలకు, దేవుని పనులకు అడ్డు చెప్పేవారు యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి నేటి వరకు భూమి మీద ఉన్నారన్న సత్యాన్ని దైవ గ్రంథాలు తెలియపరుస్తుంటున్నారు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క పని, శోధకుడు వారి ద్వారా యేసుక్రీస్తు కార్యాలకు అడ్డుపడుతూ యేసుక్రీస్తు దేవుడు కాదే అనేటువంటి సత్యాన్ని నేటి వరకు కూడా అనేక ప్రకటనలు చేస్తూ ఉంటున్నారు. ఏది ఏమైనా మన విశ్వాస జీవితంలో, మనము బ్రతికే జీవితంలో మన విశ్వాసమును కాపాడుకుంటూ, విశ్వాసంలో కొనసాగుతూ అనేకులను ప్రభు వద్దకు తీసుకురాగలగడానికి, ప్రభు వద్దకు నీవు తీసుకుని వచ్చినప్పుడు వారి జీవితాలు మార్చబడడానికి, వారి బ్రతుకులు మార్చబడడానికి, వారి యొక్క దీర్ఘకాలిక అనేక బాధలు, రోగాలు, కష్టాలు విడుదల కావడానికి ఇక్కడున్న మనమే కారకులము కావాలి. అలాగే దేవుడు మనల్ని వాడుకోవాలి. అలాగే దేవుడు వాడుకుని అనేక గొప్ప కార్యాలు చేయాలి. ఎందుకనగా ఈ కార్యాలు జరిగే సమయంలో, ఈ సరైన సక్రమంలో, మరి దేవుని యొక్క ప్రార్థనలు జరిగే సమయంలో శోధకుడు అనేక చోట్ల మిమ్మల్ని నిలబెట్టి ఆటంకపరుస్తాడు. అయితే సాగిపోయే నీవు ఆగిపోకు, ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏ మాటలు వినాలో, ఏ మాట వినకూడదో ఆలోచించే ఆ ప్రార్థనా శక్తి నీలో కలగాలి. దేవుని నీవు ప్రార్థించాలి. అప్పుడే అనేకులకు దేవుడు నిన్ను ఒక మార్గదర్శకముగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని నమ్మిన బిడ్డగా ఆయన చూపించేవాడే ఉంటున్నాడు. ఉదయకాల సమయం ఈ వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని కాపాడుకున్నాం. ఇదిగో దీన స్థితిలో ఉండి, దేవుని ఎరుగని స్థితిలో ఉండి, దేవుని చెంతకు రాలేటువంటి ఎందరో జీవులు ఈ భూమి మీద ఉన్నారు. అన్ని అవయవాలు, శరీర యొక్క సౌష్ఠవం అన్ని బాగుండి కూడా ప్రభు మందిరానికి రాలేని వారు ఎందరో ఉన్నారు. అయితే అటువంటి వారిని తీసుకురాగలగాలి అంటే నీ విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యమైనది, నీ ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. వాటిని బట్టి నీవు వారిని ఇక్కడికి తీసుకుని వచ్చినలా క్షమించడానికి, వారిని బాగు చేయడానికి, వారిని స్వస్థపరచడానికి నిన్ను బట్టి దేవుడు ఇక్కడ సిద్ధముగా ఉన్నాడు. నిన్ను బట్టి దేవుడు ఆ కార్యములు చేయడానికి ఎల్లవేళలా సిద్ధహస్తుడై ఉన్నాడు. మరి అటువంటి దేవుని కలిగినటువంటి మనం ప్రార్థన భక్తి జీవితముతో, మన విశ్వాస జీవితమును కాపాడుకుంటూ, మన పవిత్రమైనటువంటి మన జీవితంలో పవిత్రముగా మనం బ్రతకడానికి, మనం పరిశుద్ధులుగా దేవుని చేత చేయబడ్డాము కనుక పవిత్రతను కాపాడుకుంటూ, పరిశుద్ధంగా జీవిస్తూ, విశ్వాసంలో సాగుతూ అనేకులను ప్రభు వైపు నడిపించేవారిగా దేవుడు ఇక్కడ మనందరినీ వాడుకుని సంఘ క్షేమం కోసం, కుటుంబాల క్షేమం కోసం, అలాగనే మన యొక్క శరీర ఆరోగ్య నిమిత్తము దేవుడు అన్ని వేళలా ఇక్కడ మనందరికీ సహాయం చేసి కాపాడును గాక. ప్రార్థన.